బిఎన్ రోడ్డుపై గోతులు పూడ్చాలంటూ కొత్తకోట సమీపంలో గోతుల్లో చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని కొత్తకోట కొత్త పెట్రోల్ బంకు వద్ద భారీ గొయ్యలు ఏర్పడ్డాయి. ఈ గొయ్యిల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం వినూత్నంగా చేపల వేట చేసి నిరసన తెలిపారు. నల్లరాయి, గ్రానైట్ భారీ వాహనాల్లో 60 టన్నులు బరువు గల వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భారీ వాహనాల వల్ల రోడ్లు సిద్ధమవుతున్నాయని, బిఎన్ రోడ్డు బ్రిటిష్ వాడు నిర్మాణం చేసిన రోడ్డు, ఈ రోడ్డుపై భారీ బ్రిడ్జీలు నిర్మించేశారు. అందులో భాగంగా కొత్తకోట, వడ్డాది, విజయరామరాజుపేట వద్ద బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఇప్పటికే 2 బ్రిడ్జీలు కూలిపోయాయి. నేడు కొత్తకోటలో కూడా బ్రిడ్జి బీటలు వారింది. ఇప్పటికే లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు బిఎన్ రోడ్డు గొయ్యిలు పోర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించాం. గత నెల 27 వినాయక చవితి సందర్భంగా ఈ గొయ్యిల్లో మొక్కలు నాటాం. ఈ ప్రభుత్వానికి మన పశువు మీద నీళ్ళు చల్లినట్టుగా ఉంది తప్ప ఇది గొర్రెపోతుంది. ఈ రోజు మళ్ళా ఈ బిఎన్ రోడ్డు మీద చేపల వేట కార్యక్రమం పెట్టి నిరసన చేస్తున్నాం. ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేము అధికారంలోకి వస్తే బిఎన్ రోడ్డుని నిర్మాణం చేస్తామని చెప్పన్నారు. ఈ రోజు గత ప్రభుత్వం 2023లో రోడ్డు పక్కన చెట్లన్నీ కూడా ధ్వంసం చేసి, కలవట్లన్నీ నాశనం చేసి, రోడ్లు వేయకుండా, బ్రిడ్జిలు కట్టకుండా అన్యాయం చేశారని ఈరోజు మేము వస్తే పెద్దగా రోడ్లు వేస్తామని చెప్పన్నారు. ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు విజయరామరాజుపేట గారు తాత్కాలిక కాజు నిర్మిస్తామని శంకుస్థాపన చేస్తున్నారు. ఇది శంకుస్థాపన కాదు, పూర్తి బిల్డింగ్ పూర్తిగా కాజు నిర్మాణం చేయాలని. ఇది 3 జిల్లాలకు సంబంధించి 20 లక్షల మంది జనాభా ప్రయాణికులకు సంబంధించి ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి. మా ప్రభుత్వం వచ్చింది, సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్తున్నారు. సంవత్సరాల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. ఇంతవరకు మీరు ఏం చేస్తారంటే ఏసిన రోడ్లన్నీ గొయ్యిలుగా అయిపోతున్నాయి. గ్రానైట్ లారీలు, నల్లరాయి క్వారీలు ఈ బ్రిడ్జిల మీద వెళ్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ఈ రూట్ అంటే నల్లరాయి క్వారీలు వెళ్తున్నాయి. ఇప్పుడే పెద్ద పెద్ద లారీలు అక్కడ ఉన్నాయి, గ్రానైట్ క్వారీలు మొత్తం కానీ రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నాయి. నేను ట్రూత్ న్యూస్ ఛానల్లో ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? భారీ లారీల వల్ల కాదని చెప్తున్నారు. భారీ లారీల వల్ల రావకత్వంలో ఉన్నటువంటి కొత్తపాటు కానీ ఏదో మొత్తం బ్రిడ్జిలు కూలుతున్నాయి. మీకు తక్షణమే తెలియజేసుకోవాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.